హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టెస్టింగ్ గురించి అసలు రియాక్ట్ కాంపోనెంట్ రెండర్ అయ్యే టైంలో ఆ కాంపోనెంట్ని ఎలా టెస్ట్ చేస్తాం. ఓకే, ఒక చిన్న బేస్ టు డూ అప్లికేషన్ ఒకటి తీసుకుందామండి. ఆ టు డూ అప్లికేషన్లో దాన్ని మనము రెండర్ చేసి దాన్ని ఎలా మనం టెస్ట్ కేసెస్ రాస్తాం అన్నది మనం చూద్దాం. ఓకే, సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయ్యి చేసి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అవి మీకు అవైలబిలిటీలోకి తీసుకొస్తాం. అండ్ దాంతోపాటు పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. మీకు ఏమైనా డౌట్స్, కామెంట్స్ కానీ ఏమైనా పర్టికులర్ టాపిక్ కానీ కావాలంటే కనుక ప్లీజ్ కామెంట్ మీ. ఒక మెసేజ్ పెట్టండి. అండ్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ యాజ్ వెల్. ఓకే, ప్లీజ్ ప్లీజ్. ఓకే, సో లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ టెస్టింగ్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, సో నేను ఏం చేస్తానంటే లెట్ మీ మేక్ ఇట్ స్మాల్. నేను ఆల్రెడీ ఒక టెస్టింగ్ ఇంట్రడక్షన్ చేశాను. ఏంటంటే యాప్ డాట్ టెస్ట్ డాట్ టీఎస్లో నేను ఒక సింపుల్ టెస్ట్ కేసెస్ ఒకటి రాసి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించాను, రైట్? సో టీడీడీ పీడీడీ గురించి చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక రియాక్ట్ అప్లికేషన్లో ఒక టూడో అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేయబోతున్నా ఇక్కడ. ఓకే, చేసి ఆ కాంపోనెంట్ని నేను టెస్ట్ చేద్దామని చూస్తాను అనమాట. ఓకే, దాన్ని ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ చూపిస్తే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ ఒకటి తీసుకుంటున్నాను. లెట్స్ మేక్ ఇట్ యాజ్ అ కాంపోనెంట్స్. ఓకే, కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ లో నేను ఒక కొత్త ఫైల్ తీసుకుంటున్నాను, ఏంటంటే టు డూ. ఓకే, టు డూ డాట్ జేఎస్, యాజ్ నేను అక్కడ జేఎస్ వాడుతున్నాను కాబట్టి. సో ఇందులో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రైట్ ఎ కాంపోనెంట్. ఓకే, ఒక కాంపోనెంట్ రాసుకుంటాను. సో కాంపోనెంట్ రాసే ముందు దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ లెట్స్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. అవునా? ఫస్ట్ రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. కాన్స్టెంట్ టు డూ, మీకు కావాలంటే కాంపోనెంట్ అని రాసుకోండి. అంటే నేమింగ్ కన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్, అందుకని నేను టు డూ కాంపోనెంట్ అని రాస్తున్నాను అనమాట. ఓకే, సో ఇందులో నేను ఏం చేస్తానంటే రిటర్న్ ఒక డివ్ పెట్టుకోండి సింపుల్గా, హలో వరల్డ్. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. మనం ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం? హలో వరల్డ్తో స్టార్ట్ చేస్తాం కదా. సో అందుకని అదే పెట్టాను అనమాట. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టు డూ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేసిన. సో ఇప్పుడు యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి నేను ఆ కాంపోనెంట్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడున్న ఈ హెచ్టిఎంఎల్ మొత్తాన్ని తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ టు డూ కాంపోనెంట్ ఫ్రమ్ టు డూ. ఓకే, అండ్ ఈ ఎస్వీజీ అక్కర్లేదు, నాకు తీసేసాను. సో ఈ కాంపోనెంట్ని తీసుకొచ్చి సింపుల్గా యాడ్ ఇట్ లైక్ దిస్. మేక్ సెన్స్ కదా? సింపుల్, నేనేం పెద్ద కాంప్లెక్స్గా ఏం చేయలేదు. మనం ఎప్పుడు చేసే కాంపోనెంట్ని ఒక కొత్తగా టు డూ అన్న కాంపోనెంట్ క్రియేట్ చేసి అందులో సింపుల్గా డివ్ హలో వరల్డ్ అని ఒక మెసేజ్ పెట్టి ఆ డూడును ఎక్స్పోర్ట్ చేస్తున్నా. యాప్ డాట్ జేఎస్లో దాన్ని నేను కాల్ చేసి దాన్ని నేను యూజ్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూసారా హలో వరల్డ్ అని నాకు బ్రౌజర్లో కనబడుతుంది. పర్ఫెక్ట్ కదా, వర్కింగ్ ఫైల్. రియాక్ట్ కాంపోనెంట్ని నేను రెండర్ చేశాను. ఇప్పుడు దీనికి నేను టెస్టింగ్ చేయాలి అంటే కనుక నేను ఇంకొకటి ఏం చేస్తానంటే ఇక్కడ ప్రీవియస్లీ మనం యాప్ డాట్ టెస్ట్ అని మనం చూసాం, రైట్? అలా కాదు సాయి, ఏమైనా ఒక పర్టికులర్ ఫోల్డర్లో మొత్తం అన్ని టెస్ట్ కేసెస్ పెట్టచ్చా? పెట్టచ్చు. లేదు, ఇప్పుడు టుడు కాంపోనెంట్ నువ్వు కాంపోనెంట్స్ రాస్తున్నావు కదా, కాంపోనెంట్స్లో ఏమైనా ఇంకో ఫోల్డర్ పెట్టి చేయొచ్చా? సో ఫస్ట్ అది చూద్దాం. ఏం చేస్తానంటే ఒక కొత్త ఫోల్డర్ ఒకటి తీసుకోండి. సో ఐ విల్ మేక్ నాట్ ఫైల్ ఫోల్డర్ అండి, అండర్స్కోర్ టెస్ట్స్ అండర్స్కోర్. ఇది ఒక ఫోల్డర్ నేమ్. సో ఈ ఫోల్డర్లో ఉన్న అన్నీ కూడా ఆ టెస్ట్ జస్ట్ అన్నది ఫైండ్ అవుట్ చేసి అది టెస్ట్ కేసెస్ కింద రన్ చేస్తుంది అనమాట. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే సింపుల్గా మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపించడం కోసం టు డూ టెస్ట్ డాట్ జేఎస్. ఓకే, ఒక సింపుల్ టెస్ట్ తీసుకుంటా. ఇందులో ఏం చేస్తున్నానంటే ఒక టెస్ట్ రాస్తున్నాను డిఫాల్ట్గా, నార్మల్ డమ్మీ టెస్ట్ అండి, వరీ అవ్వద్దు దీనికి. ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇందులో నేను ఎక్స్పెక్ట్, నేను లాస్ట్ ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టు ట్రూ డాట్ టు బి. ఓకే, ఎక్స్పెక్ట్ ట్రూ టు బి ట్రూ, అంతే కదా, సేమ్ అయిపోయింది. సో ఇక్కడ నాకు ఈ యాప్ డాట్ టెస్ట్ అక్కర్లేదు ఇంకా. సో నేను తీసేస్తాను డిలీట్. ఒక్కసారి కమాండ్ ఓపెన్ చేసి దీన్ని క్యాన్సిల్ చేయండి. వాట్ షుడ్ యూ డూ? వాట్ ఈస్ ఇట్? npm run test or yarn run test. సో yarn run test అన్నప్పుడు ఏమైంది? ఇది మన ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉన్న
స్క్రిప్ట్స్లో టెస్ట్ రన్ అయ్యి రియాక్ట్ స్క్రిప్ట్స్ డాట్ టెస్ట్ ఇది రన్ అవుతుంది. సో ఇది రన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మన టెస్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఇక్కడ అది ఫైండ్ అవుట్ చేసుకుంది, అందులో ఉన్న టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేసింది చూడండి. సో ఇది ఎక్కడుంది చూడండి, పాస్ ఏంటది ఎస్ఆర్సిలో ఉన్న కాంపోనెంట్స్లో ఉన్న __ టెస్ట్స్ అన్న ఫోల్డర్లో to_do.test ఓకే పాస్ అయింది. పాస్ అంటే నేను రాసిన టెస్ట్ కేస్ ఫోల్డర్, అందులో రాసిన టెస్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది నేను రీచ్ అయిపోయా. సో మీరు అదే ఫాల్స్ పెట్టి సేవ్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఫెయిల్ అవ్వాలి. టెస్టింగ్ రన్ అవుతుంది, ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ చూపిస్తుంది చూడండి, టు బి. నేను ఎక్స్పెక్ట్ చేసేది ట్రూ, బట్ వచ్చింది ఏంటి, ఫాల్స్. కాబట్టి అది నాకు ఫెయిల్ అయింది అనమాట. ఓకే పర్ఫెక్ట్, బాగుంది సాయి, సింపుల్గా చూపించావు. ఇప్పుడు యాక్చువల్గా మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఒక రియాక్ట్ కాంపోనెంట్ని కదా టెస్ట్ చేయాలి, మరి దాని గురించి చెప్పవా అని మీకు రావచ్చు. సో కాబట్టి లెట్స్ డూ ఇట్. సో దానికి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది తెచ్చుకోవాలి. మన కాంపోనెంట్ని కనుక మనం చెక్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మనం 3 ప్లగిన్స్ని అంటే 3 మెథడ్స్ని కాల్ చేయాలి. అదేంటంటే ఇంపోర్ట్, ఫస్ట్ మెథడ్ వచ్చి రెండర్, ఓకే, సెకండ్ మెథడ్ వచ్చి స్క్రీన్, థర్డ్ మెథడ్ వచ్చి క్లీనప్. ఈ 3 మనకి టెస్ట్ కేస్, ఒక రియాక్ట్లో టెస్ట్ కేస్ రాయాలంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది రాస్తున్నప్పుడు అది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ ఫ్రమ్ @ ఓకే టెస్టింగ్ లైబ్రరీ రియాక్ట్స్. చూసారా, టెస్ట్ లైబ్రరీ రియాక్ట్ నుంచి కాల్ చేయాలి. సో ఎందుకంటే రెండర్ మెథడ్ ఒకటి ఉంది, స్క్రీన్కి వర్కౌట్ అవ్వాలి కదా. సో వాటి కోసం ఈ 3 మెథడ్స్. సో ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తానంటే, ఇందులో ఉన్న ఈ ఎక్స్పెక్టేషన్స్ని తీసేసి, లేదా మనం దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం. కింద స్క్రిప్ట్ రన్ అవుతుంది, ఏమనుకోద్దు, ఎందుకంటే నేను ఎవ్రీ టైం మనం ఎప్పుడు సేవ్ చేసినా కూడా అది వర్కౌట్ అవుతుంటుంది. సో దీంతో పాటు నేను ఏం చేయాలంటే, నా టు డూ కాంపోనెంట్ని కాల్ చేయాలి. టు డూ కాంపోనెంట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి //to do, అంతే కదా. ఆ ఫోల్డర్ నుంచి బయటకు వెళ్ళి తెచ్చుకున్నా. సో ఇక్కడ టెస్ట్ కేసు ఎలా రాస్తారంటే, షుడ్ రెండర్ టు డూ కాంపోనెంట్, సరిపోద్దా, కాంపోనెంట్ వచ్చిన తర్వాత ఇందులో ఫస్ట్ నేను ఏం చేయాలంటే, ఉన్న కాంపోనెంట్ని రెండర్ ఆఫ్ ఆ టు డూ కాంపోనెంట్ యూజ్ చేయండి. సారీ, జస్ట్ మనం ఎలాగ HTML ట్యాగ్ రాస్తామో అలాగా క్లోజింగ్ పెట్టి రాయండి. అయిపోయిన తర్వాత ఒక కాన్స్టెంట్ టు డూ ఎలిమెంట్ అని ఒకటి తీసుకోండి, ఈజ్ ఈక్వల్ టు, అంటే అది రెండర్ అయ్యిందా లేదో చూడాలి కదా మరి. సో స్క్రీన్ డాట్ గెట్ what is it, get all by test id of, ఓకే టెస్ట్ ఐడి ఆఫ్, నేను ఒక టెస్ట్ ఐడి రాస్తా, టు డూ, లెట్స్ మేక్ ఇట్ టు డూ, సింపుల్గా ఒక టు డూ అనే ఐడి తీసుకుంది. ఓకే సో తర్వాత ఏం చేయాలంటే, మీరు ఇక్కడ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, గెట్ ఆల్ బై టెస్ట్ ఐడి. ఓకే టెస్ట్ ఐడి అని చెప్పి తీసుకున్నాను అనమాట. తీసుకున్నది అదంతా కూడా నాకు ఒక ఎలిమెంట్లోకి తెచ్చుకుంటున్నాను. తెచ్చుకున్న తర్వాత ఎక్స్పెక్ట్ చేయండి, ఎక్స్పెక్ట్ టు డూ ఎలిమెంట్, ఓకే డాట్, అంటే అది ఉందా లేదా చెక్ చేయాలి కదా, డాక్యుమెంట్లో డామ్లో ఉందా లేదా చెక్ చేయాలి కదా, టు బి ఇన్ ద డాక్యుమెంట్, అది ఉండాలి. ఇది మెథడ్ అనమాట, ఆ డాక్యుమెంట్లో ఉందా లేదో చెక్ చేయడానికి అది మెథడ్. సో దీంతో పాటు నాకు ఇంకో పని నేను ఏం చేయాలంటే, టు డూ కాంపోనెంట్లో నేను ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా టు డూ అని, దీన్ని ఈ డివ్కి డేటా హైఫన్ టెస్ట్ ఐడి, ఓకే సో టెస్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డూ, ఇది పెట్టాలి. ఎప్పుడైతే ఇది పెడతామో అప్పుడు ఆ ఐడి అన్న దేనికి, ఇక్కడ చూసారా స్క్రీన్ డాట్ గెట్ ఆల్ బై ఐడి అన్న, సారీ ఇట్స్ రాంగ్, గెట్ బై టెస్ట్ ఐడి. సేవ్ ఇట్, నౌ సీ వాట్ విల్ హ్యాపన్, పాస్. ఇక్కడ మెథడ్ తప్పించా. ఓకే ఇక్కడ ఏమైంది, నా కాంపోనెంట్ అన్నది డాక్యుమెంట్లోకి రెండర్ అయిందా లేదా చెక్ చేసుకున్నాం, రెండర్ అయినట్టే కదా, నా టెస్ట్ కేసు పాస్ అయింది. ఇక్కడ చూడండి, టెస్ట్ కేసు పాస్ ఎక్కడ ఉంది, టు డూ టెస్ట్లో ఉన్న నేను రాసిన టెస్ట్ కేసు పాస్ అన్నమాట. సరే ఇంకో టెస్ట్ కేసు రాద్దాం. అదేంటంటే సింపుల్గా నేను ఏం చేస్తానంటే, దీన్ని
If you want, you can take another one. Should render to the component అని చూసారా, దీన్నే లెట్స్ డూ ఇట్. ఏం చేద్దామంటే షుడ్ టెక్స్ట్ షుడ్ బి, అంటే లోపల ఉన్న టెక్స్ట్ షుడ్ బి, మనం ఎప్పుడైనా సరే టెస్ట్ కేసు ఇస్తున్నప్పుడు ఈ స్ట్రింగ్ ఈ లాజిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినట్టే ఉండాలి, ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఉండదండి. ఓకేనా? సో నేనేం చేస్తాను, టెక్స్ట్ షుడ్ బి హలో వరల్డ్, ఏదో పెడుతున్నా హలో వరల్డ్ అనే ఉండాలి. ఎందుకంటే లోపల ఉన్న డివ్లో ఉన్న టెక్స్ట్ టు డూ టెక్స్ట్ షుడ్ బి హలో వరల్డ్, టు డూ టెక్స్ట్ షుడ్ బి హలో వరల్డ్. అది నా టెస్ట్ కేసు అనమాట. సో నేను ఇక్కడ మళ్ళీ రెండర్ మెథడ్ కామన్ గా ఉంచుతాను. ఈ ఎలిమెంట్ ఇక్కడ టు బి ఇన్ ద డాక్యుమెంట్ బదులు నేను ఇక్కడ ఏం చేస్తానంటే టు హ్యావ్, ఓకే, వాట్ ఇస్ దట్, టెక్స్ట్ కంటెంట్ ఆఫ్ హాయ్ అన్నాను అనుకోండి. సపోజ్ ఇప్పుడు నాకు ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అవ్వాలి. లెట్ మీ సి, ఫెయిల్ ఏం చూసారా, టు హ్యావ్ టెస్ట్ కేస్ హాయ్. ఎందుకని, మనకున్నది హలో వరల్డ్. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్ హ్యావ్ ద టెక్స్ట్ కంటెంట్ యాజ్ హాయ్ బట్ రిసీవ్డ్ హలో వరల్డ్. తప్పున్నట్టే కదా. సో మీరు కనుక దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ హాయ్ లెట్స్ మేక్ ఇట్ హలో వరల్డ్, ఓకే, పెట్టి మీరు సేవ్ చేస్తే దానికి తగ్గట్టు 2 టెస్ట్ కేసులు పాస్ అవుతాయి అన్నమాట. పాస్ అయ్యి చూసారా, టెస్ట్ 2 టోటల్ 2, 2 పాస్ అయినాయి. షుడ్ రెండర్ టు డూ కాంపోనెంట్, రైట్. షుడ్ టెక్స్ట్ షుడ్ బి టు డూ టెక్స్ట్ షుడ్ బి హలో వరల్డ్. నచ్చినాయి కదా 2. ఇది ప్రతి సింపుల్ అండి, పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రాసిన కాంపోనెంట్ రెండర్ అవుతుందా లేదా. ఇప్పుడు సపోజ్ ఆ కాంపోనెంటే లేదనుకోండి, ఎర్రర్ త్రో చేస్తుంది కదా. ఆ కాంపోనెంట్ రెండర్ అవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ త్రో చేస్తుంది కదా ఆబ్వియస్గా. అప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే టు బి ఇన్ ద డాక్యుమెంట్ లో ఉందా లేదా. దేని బట్టి చెక్ చేస్తున్నాం, దానికి ఒక టెస్ట్ ఐడి ఇస్తున్నాం, ఐడి బేస్ మీద చెక్ చేస్తాం, విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే నెక్స్ట్ దాంట్లో నేనేం చేశాను, టు హ్యావ్ అ టెక్స్ట్ కంటెంట్ ఆఫ్ హలో వరల్డ్. టెక్స్ట్ కంటెంట్ ఉందా లేదా, హలో వరల్డ్ అని ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట. క్లియర్, వెరీ సింపుల్. మళ్ళీ ఒక్కసారి మీరు రిమైండ్ చేయమని మళ్ళీ చెప్పమంటారా, ఒక్కసారి చూపిస్తా చూడండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఒక చిన్న టు డూ యాప్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశాను. ఎందుకంటే ఈ ఈ సిరీస్ అంతా కూడా నేను టు డూ మీద వెళ్తాను, టు డూ యాప్ మీద చేద్దాం. ఓకే, సో దట్ మీకు ఇంకా టు డూ అన్నది రెగ్యులర్ ఎగ్జాంపుల్ కాబట్టి మీకు ఇంకా సింపుల్ గా చాలా బాగుంటుంది, క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను ఏం చేశానంటే ఒక కాంపోనెంట్ టు డూ అని క్రియేట్ చేసి అందులో సింపుల్ గా ఒక డివ్, అందులో హలో వరల్డ్ అని ఒక మెసేజ్ పెట్టుకున్నాను, రైట్. పెట్టుకుని దాన్ని నేను టెస్టింగ్ రాద్దామని ప్లాన్ చేశాను. అంటే ఆ కాంపోనెంట్ సరిగ్గా రెండర్ అవుతుందా లేదా, ఇవన్నీ టెస్టింగ్ చేద్దామని ప్లాన్ చేశాను. సో దానికోసం కాంపోనెంట్స్ లో అండర్ స్కోర్ టెస్ట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే తీసుకొచ్చి దాంట్లో నేను రాస్తున్న టెస్ట్ కేసు ఏదైతే టు డూ డాట్ జేఎస్ అని ఉందో కాంపోనెంట్, దానికి టెస్ట్ కేసు టు డూ డాట్ టెస్ట్ అని చెప్పి రాసుకున్నాను. నేమింగ్స్ ఈక్వల్ ఉంటే ఈ టు డూ అన్నది, సో ఇదేమో టు డూ మెయిన్ కాంపోనెంట్, ఇదేమో టెస్టింగ్. ఓకేనా, సో అది మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు అదే కాంపోనెంట్ నేమ్ యూజ్ చేసి డాట్ టెస్ట్ అని పెట్టాలి, గుర్తుపెట్టుకోండి, విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ వన్. పెట్టుకున్న తర్వాత టెస్ట్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మన రెండరింగ్ యాప్ డాట్ జేఎస్లో మన రెండరింగ్ అది ఎలా పెట్టాము అలాగే పెట్టి ఫస్ట్ మనం చేయాల్సింది 3 మెథడ్స్ని కాల్ చేయాలి ఫ్రమ్ టెస్టింగ్ లైబ్రరీ రియాక్ట్ నుంచి. అవి ఏమేమిటంటే రెండర్, స్క్రీన్, క్లీనప్ గురించి మాట్లాడాం. సో దీంతో పాటు మనం ఏదైతే కాంపోనెంట్ మనం రెండర్ అయిందా లేదో చెక్ చేయాలి కాబట్టి టు డూ కాంపోనెంట్ని నేను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టెస్ట్ కేసు వచ్చి షుడ్ రెండర్ టు డూ కాంపోనెంట్, అంటే ఖచ్చితంగా టు డూ కాంపోనెంట్ రెండర్ అవ్వాలి. అప్పుడు ఏం చేశాను, రెండర్ మెథడ్ యూజ్ చేసి టు డూ కాంపోనెంట్ పెట్టంటే టెస్టింగ్ లో ఇది యాక్చువల్గా మీ బ్రౌజర్తో వర్క్ చేయదు. టెస్టింగ్ లో ఒక డమ్మీ వర్చువల్ బ్రౌజర్ క్రియేట్ చేసుకుంది, దానికి టు డూ కాంపోనెంట్ ని బైండ్ చేస్తుంది అనమాట. ఒక వర్చువల్ డామ్ ఒకటి క్రియేట్ అవుతుంది టెస్టింగ్ కోసం. ఇది రియాక్ట్ లో వర్చువల్ డామ్ కాదండి, కన్ఫ్యూజ్ అవ్వదు. రియాక్ట్ టెస్టింగ్ అన్నది ఏం చేస్తుంది అంటే వర్చువల్ గా ఒక బ్రౌజర్ ని యాక్సెస్ చేసుకుంది, క్రియేట్ చేసుకుంది, అందులో టు డూ కాంపోనెంట్ ని రెండర్ చేసి దాన్ని ఆ స్క్రీన్ లో దాన్ని స్క్రీన్ విచ్ ఈస్ ఎ డాక్యుమెంట్ అన్నమాట. స్క్రీన్ అనేది డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లోకి ఈ టు డూ ఐడి ఉందా లేదా చెక్ చేస్తుంది. ఈ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది,
మనం ఇక్కడ డేటా హైఫన్ టెస్ట్ ఐడి టు డూ అని పెట్టా. లేదు నేను ఇక్కడ మారుస్తా, లైక్ సంథింగ్ లైక్ టు డూ బదులు సాయి అని పెడతా. అప్పుడు మీకు ఫాల్స్ వస్తుంది. సో పాస్ అవ్వాలి అంటే లెట్స్ మేక్ ఇట్ సాయి. సాయి సేవ్ చేయండి. ఇందాక ఫెయిల్ అయ్యి ఉండాలి, బట్ నేను ఇమీడియట్ గా సేవ్ చేస్తాను కాబట్టి నాకు చూడండి. లెట్ మీ సేవ్ ఇట్ అగైన్. ఇందాక ఫెయిల్ అయింది, మళ్ళీ ఒక్కసారి సేవ్ చేశాను. లెట్స్ సి పాస్. ఎందుకంటే ప్రాసెస్ లో ఉన్నప్పుడు మళ్ళీ సేవ్ చేశాను, అందుకని అది ఇందాక ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు నేను సాయి కాబట్టి నా ఐడి ఇది అది మ్యాచ్ అవుతుంది కాబట్టి ప్రాపర్ గానే రెండర్ అవుతుంది, నా టెస్టింగ్ పాస్. తర్వాత రెండర్ అయిన తర్వాత అందులో ఉన్న మెసేజ్ ఏంటి అంటే, ఒక్కొక్కసారి మనం ఇదే రావాలి ఇలా రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది వచ్చిందా లేదా? అలో వరల్డ్ రావాలి. దీనికి 2 టెస్ట్ కేసులు రాసారేంటి సాయి అని అన్నారనుకోండి, జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్ పర్పస్ నేను 2 విడివిడిగా చేశాను. యాక్చువల్‌గా దీన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ కూడా పెట్టొచ్చు. ఇది తీసేయొచ్చు. యాక్చువల్‌గా ఇలాంటి పెద్ద పెద్ద టెస్ట్ కేసులు రాయాలంటే డిస్క్రైబ్ చేసుకుంటాం మనం. దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, డోంట్ వర్రీ. యాస్ ఆఫ్ నౌ ఒక సింపుల్ టెస్ట్ కేస్ కోసం ఒక కాంపోనెంట్ రెండర్ అయిందా లేదా, అందులో ఉన్న టెక్స్ట్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం ఐ జస్ట్ వాంట్ టు షో యూ ఎన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ చూపిద్దాం అని చెప్పి ఇలా చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ అండి. ఓకే. ఈ వీడియో మీకు క్లియర్ అర్థమై ఉంటుంది, నచ్చుండి ఉంటుంది. సో నచ్చితే కనుక ఒక సింపుల్ లైక్ పెట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ప్రోగ్రామాటికల్గా తీసుకొస్తాను. ఓకే. అండ్ సారీ డిలేస్ ఉంటే, బట్ డెఫినెట్లీ ఐ విల్ మేనేజ్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.